నిన్న మనకి ఎస్టీబీటీ పొజిషన్స్ ఉండే కదా, ఈరోజు దాన్ని ఎట్లా హ్యాండిల్ చేసిన, ఈరోజు మార్కెట్లో నేనేం ట్రేడ్ ఇచ్చిన, అండ్ గ్రూప్లో ఎట్లా ప్రాఫిటబుల్ ఉందా, లాస్ ఉందా, దాంతోపాటు నేను హెడ్జ్ కూడా చేసిన ఈరోజు ఈ ట్రేడ్కి. సో ఏం హెడ్జ్ చేసిన, మండేకి ఏం పొజిషన్స్ ఉన్నాయి, ఈ వీడియోలో మొత్తం చూపిస్తా. ఓకేనా, మొత్తం చూడండి. ఫస్ట్ అయితే మీరు చూసుకుంటే ఇక్కడ 23,748 కింద షార్ట్ రావచ్చు అని చెప్పిన గ్రూప్లో. 23,748 కింద ఫస్ట్ టైం 96 పాయింట్స్ వచ్చింది, తర్వాత 140 పాయింట్స్ ప్లస్ వచ్చింది. అండ్ ఇంకోటి పుట్ సెల్ అండ్ పుట్ బై కూడా ఒక ట్రేడ్ ఇచ్చిన ఈరోజు 1:1 లేదా ఎస్టీబీటీ అని చెప్పి. 1:1 ఐ థింక్ ఆ ట్రేడ్ అయితే లాస్ అయింది. ఓకే, నేకెడ్ ట్రేడ్లో మాత్రం జబర్దస్త్ పాయింట్లు వచ్చినాయి. ఇప్పుడు సడన్గా ఏమైందన్న, రెండు ఉండే ఇప్పుడు 5 పొజిషన్లు కనిపిస్తున్నాయి. అంటే ఈ 5 పొజిషన్లు కూడా ఆ 1.5 lakhsలోనే వేసినాం. అదే మ్యాజిక్. ఎందుకంటే మనకి హెడ్జింగ్ ఎప్పుడైతే తెలుస్తుందో మార్కెట్లో బెటర్ బెనిఫిట్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం లెర్నింగ్ ఉంటుంది మీకు. ఇక్కడ చూస్తే ఇప్పుడు మనకి పుట్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి, కాల్ సైడ్ పొజిషన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మండే మార్కెట్ కొంచెం గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ సినారియోస్ ఏం బాగాలేవు కదా, ఏమైనా అవ్వచ్చు. కానీ ఈరోజు పొద్దుంతా కష్టపడ్డాం, ఇంటికి కూడా కొన్ని పైసలు పట్టుకోవాలి. కాబట్టి 23,800 కాల్ ఆప్షన్, 24,000 కాల్ ఆప్షన్ రెండు మనం ఎగ్జిట్ చేస్తున్నాం. ఇందులో మనకి 2,000 రూపాయలు వచ్చినాయి. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. మిగతా 3 పొజిషన్లు ఇంటికి పట్టుకొని వచ్చిన. బాగా తెలివైన వాళ్ళు, మీకు ఒకవేళ ఫుల్ మార్కెట్ గురించి ఐడియా ఉంటే ఆప్షన్స్లో ఈ 3 ఎందుకు పట్టుకొని వచ్చినా, నా అండర్స్టాండింగ్ ఏంది మార్కెట్లో ఒకసారి కమెంట్ చేసి చెప్పండి.